ఇదిగోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి చూడండి. ఇందులో అయితే ఈ మసాలా వేస్తున్నా. మసాలా వేసి బాగా మాడు పట్టకుండా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి, మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా. మసాలా మొత్తం వేసేయాలి. ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై చేసుకుంటాం. ఫిరోజ్ ఖాన్ ఇదిగోండి మసాలా అయితే బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు టమాటా కొద్దిగా కరివేపాకు వేస్తున్నా. ఊరిక లైట్గా ఒక టమాటా, ఎందుకంటే చింతపండు ఉంది కాబట్టి టమాటాలు ఎక్కువ పట్టవు. ఊరిక టేస్ట్ కోసం ఒకటి వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. నేను ఉప్పు పసుపు వేసాను. నేను కారం వేస్తున్నా. కొద్దిగా కారము ఉప్పు నూనె ఎక్కువ పట్టిద్ది పులుపు చేప కూరకు. ఇలా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. కారం అయితే వేసాను. మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాయి చూడండి. ఇప్పుడైతే చింతపండు గుజ్జు తీసుకొని వేసుకోవాలి ఇందులో. పులుపు పట్టినంత వేసుకోవాలి. ఉప్పు ఉంటే ఉప్పు కారం ఉంటేనే కూర బాగుంటుంది. కూర ఉంటే అసలు ఇవాళ వండి రేపు తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే. దీంట్లో దోశలైనా వేసుకుంది తినొచ్చు. టిఫిన్స్లో కూర ఉంటే చాలా బాగుంటుంది. ఇదంతా ఇప్పుడైతే ఉప్పు కారం చూసుకోవాలి. ఇప్పుడే చూసుకొని ఇది బాగా తెరలేటప్పుడు చేప ముక్కలు వదలాలి ఇందులో. ఉప్పు అయితే తక్కువ ఉంది కొద్దిగా, కారం కూడా కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. సరిపోతుంది. చేప మురిగే వరకు నీళ్ళు వేసుకొని చేపలు వదులుకోవాలి. ఈ చేప కదలకుండా చిన్నగా కదిలిస్తా పెట్టాలి. ఇంకా ఇక మా అత్త అయితే వంట చేస్తుంది గైస్, ఫిష్ కర్రీ. నాకు ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ. చూసారు కదా ఫిష్ కర్రీ అయిపోతుంది. చూసారు కదా నవ్వుతుంది. అన్నీ కలిపి అయితే పెట్టేశాను. అయితే ఒక చేప కర్రీ అయితే అవుతుంది. చేపలు చూడండి బాగా పెద్ద పెద్ద ముక్కలు కొట్టించాము. 5 నిమిషాలు ముందు అయిపోతుంది.